పాలసక్క చేయడానికి మేము పాలసక్క అంటాము. పాలు, నెయ్యి, పంచదార, నీళ్ళు, కొబ్బరి కట్టర్లో వేస్తాను, లేకపోతే చిన్న ముక్కలు చాకుతో కట్ చేస్తాము. ఇప్పుడు బ్లాక్గా ఉంటుంది కదా, ఇలా కొన్నిదంతా ఇలా తీసేయాలి. కొన్ని కొబ్బరి తెల్లగా ఉన్నాయనుకోండి, వాటికి తీయక్కర్లేదు. తీసి ఇదిగో ఇలా కట్టర్లో వేసాను. నెయ్యి పెట్టి నెయ్యిలో ఈ కొబ్బరి వేయిస్తాను. అది బాగా వేగిన తర్వాత దీన్ని అలా కలిపితే ముద్దలాగా అవుతుంది. అప్పుడు ఇందులో వేస్తాను. ఈరోజు మా ఆయన బర్త్డే. కొబ్బరి నెయ్యిలో బాగా వేయిస్తాను. ఇంకా కావాలంటే యాలక్కళ్ళు వేయచ్చు, నేను వేయను. యాలక్కళ్ళు వేస్తే టేస్ట్ వేరే వస్తుందని. ఇది వేగిన తర్వాత దాన్ని అలా కలిపితే ముద్దలా అవుతుంది. అప్పుడు అందులో వేయాలి. ఇలా అది కలుపుతాను. ఇది నిన్న రెడీ చేశాను, రబిడి. ఒక 2 లీటర్ల పాలకి ఇది వచ్చింది. ఐషు ఇలా కలుపుతున్నాము. ఇది దగ్గరికి ముద్ద అవ్వాలి. ఇందులోనే పంచదార, పాలు, రాత్రంతా నానబెట్టిన బియ్యము, ఎంత ఒకటికి 1 గ్లాస్ బియ్యం అయితే 5 వేసాను. వాటర్ 1 వేసాను, పాలు 4. అంటే 1 గ్లాస్ బియ్యంకి గ్లాస్ వాటర్లో నానబెట్టి రాత్రి కడిగేసి నానబెట్టి ఆ వాటర్తోనే బియ్యం రుబ్బేసి అందులో పాలు వేసి ఇంక ఇది ఇలాగ ముద్ద అయిన వరకు కలుపుతాము. ఇది కొబ్బరికాయ నెయ్యి వేసి వేపింది. అది కొంచెం ముద్ద అవుతుంది కదా, అప్పుడు అందులో ఇది వేస్తాము. కలర్ మారింది. అలా మరీ ఎక్కువ వేయకూడదు. ఎందుకు అడగదు మరొద్దులే, వీడియోలో ఉన్న సిమ్ చేస్తాను. ఇంకా ఇలా అయింది కదా, ఇంకా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు ఈ టైంలోనే కొబ్బరి వేస్తాను. కొబ్బరి వేసాను. నువ్వు ఆపితే మనకు అప్పం అయిపోతుంది. మధ్యలో కొంచెం ఇలా నెయ్యి వేస్తున్నాడు. నెయ్యి వేస్తూ కలపాలి. నెయ్యి వేసాను. ఇప్పుడు ఇది రెడీ అయింది కదా, దీన్ని వచ్చాము ఇలా తీసి నెయ్యి వేసి ఇందులో వేస్తాము. ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఈరోజు మా ఆయన బర్త్డే సందర్భంగా చేస్తున్నాను. కొంచెం చెయ్యి నొప్పి, ఎక్కువసేపు కలపాలి. మా కాళ్ళు హెల్ప్ చేసింది ఈరోజు నాకు. మా కాళ్ళు హెల్ప్ చేయడం వల్ల చేయగలిసాను. నెయ్యితో అలా ఉడుకుతుంది కదా, ఆ నెయ్యిలో అలా ఉడికితే బాగుంటుంది. ఇవన్నిటికీ నెయ్యి, ఆయిల్ ఎక్కువ పడతాయి.
కొంచెం వాటర్ వేసుకొని చేయితో పెడితే చెయ్యి కాలిపోతుంది. నెయ్యి ఉంది కదా, ఇంకా ఇలా నీట్గా సర్దితే అలా బాగా కాలుతుంది. సిమ్లో ఉంచేయాలి. బాగా కాలి రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ దీన్నేమో రివర్స్లో తిప్పి ఇలా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదా అంటే రివర్స్లో తిప్పాలి. కొంచెం నెయ్యి ఎక్కువైంది అనిపిస్తే తీసేయాలి. నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీనికి. ఇప్పుడు ఇలా చేస్తుంటే బాగుంది కదా. అలా వాటర్లో పెట్టి దీంతో చేస్తున్నాను. చేయి పెడితే వేడిగా ఉంది అంటే అది బాగా చల్లగా అయిపోయిన తర్వాత పెడితే అవుతుంది. కొంచెం అర్జెంట్ అని చెప్పేసి ఇది కొంచెం వాటర్ పెట్టుకొని కొంచెం క్రాస్ చేస్తున్నాను, ఇటువైపు వస్తుందని. ఓకే, మొత్తం తయారైన తర్వాత షార్ట్ పెడతాను. ఇది ఉంది కదా, ఇంకో దాంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా ఆయన బర్త్డే సందర్భంగా చేశాను ఇది.